హాయ్ ఆల్ వెల్కమ్ టు కన్యక వరల్డ్. పూర్వ సముద్ర తీరాన నీలాచలంపై కొలువైన జగన్నాథుడి దివ్యక్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో చెప్పనే లేదు కదా. అదే అండి, మోక్షపురి, జగన్నాథపురి, పురుషోత్తమపురి, శంఖక్షేత్రమైన పూరి క్షేత్రం గురించి మాట్లాడుతున్నాను. చార్ధంలో ఒకటైన ఈ పూరి క్షేత్రం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏమేమి చూడాలి, ఇవన్నీ నా నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తాయి. అయితే మనం పూరి క్షేత్రంలో స్టేషన్ దిగగానే ఇక శ్రీ జగన్నాథ టెంపుల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఇక రూమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, టెంపుల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటిది ఏది కావాలన్నా కానీ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అయితే నేను ఇందాక పూరి క్షేత్రాన్ని శంఖక్షేత్రం అని అన్నాను. అసలు శంఖక్షేత్రం అని ఎందుకు వచ్చిందంటే, పూర్వము విష్ణుమూర్తి గయాసుడిని సంహరించిన తర్వాత తన శంఖాన్ని పూరి క్షేత్రంలో ఉంచారు. అందుకే మనం జాగ్రఫికల్ వ్యూలో చూసినట్టయితే దక్షిణావృత శంఖంలా కనిపిస్తుంది ఈ పూరి